సింధు నది మనది, అందులో నీరైనా పారుతుంది లేదా భారతీయుల రక్తమైనా పారుతుంది అని ఇండియాను ఉద్దేశించి ఫార్మర్ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అయిన బిలావల్ భుట్టో మాట్లాడడం మాటలేవి. सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। ఇండియన్స్ రక్తాన్ని పారించడం అంత ఈజీనా? ఒకసారి హిస్టరీ చూద్దాం. 1947 ముందు వరకు బ్రిటిష్ ఇండియాలో ఇండియా పాకిస్తాన్ రెండు కలిసి ఉండేవి. బట్ 1947లో ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో అదే టైంలో పాకిస్తాన్ వేరే కంట్రీగా బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ విడగొట్టి వెళ్ళిపోయారు. అలా విడిపోయిందో లేదో 1947లోనే కాశ్మీర్ వార్ అని ఇండియా పైన కాశ్మీర్ కోసం వార్ రేంజ్లో ప్లాన్ చేసి అటాక్ చేశారు. కరెక్ట్గా ఇదే టైంలో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళంతా చాతగాని వారలాగా వ్యవహరించారు. పాకిస్తాన్ కాశ్మీర్ పైకి ఆక్రమించి మనపైన యుద్ధాన్ని ప్రకటించి ఆక్రమిస్తూ వెళ్తుంటే ఇండియా వాళ్ళు మాత్రం ఏం రెస్పాండ్ అవ్వకుండా ఈ మ్యాటర్ని యునైటెడ్ నేషన్స్ ముందుకు తీసుకెళ్లారు. అది కూడా దేనికంటే శాంతి చర్చల కోసం. ఒక పక్క పాకిస్తాన్ మనతో వారికి వస్తుంటే మనం మాత్రం శాంతి చర్చల కోసం యునైటెడ్ నేషన్స్ ముందుకెళ్ళాం. సో ఇంకా ఈలోపే పాకిస్తాన్ కాశ్మీర్లో 1/3 ఆక్యుపై చేసింది. అదే ఇప్పుడు మనం పిలుచుకునే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK. అదే ఆ రోజే మనం సరిగ్గా కౌంటర్ అటాక్ చేసి ఉంటే పాకిస్తాన్కి ఈరోజు మన ఇండియాలోకి ప్రవేశించి మరీ అటాక్ చేసేంత ఫ్రీడమ్ ఉండేది కాదు. ఈ కశ్మీర్ వార్ 1947 నుంచి 1948 మధ్యలో జరిగింది. ఇంకా ఇది ముగిసాక 1965లో మళ్ళీ ఇదే సీన్ రిపీట్ చేస్తూ ఆపరేషన్ గిబ్రాల్టర్ అనే ఆపరేషన్ని పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్ చేసింది. అండ్ ఈ టైంలో కూడా ఇండియా రాంగ్ స్టెప్ వేసింది. ఇండియాకి ఎక్కువ మిలిటరీ పవర్ ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల ముందు డిప్లొమసీ మెయింటైన్ చేయడానికి ఆ వార్ని డ్రాగా ముగించారు. అండ్ ఇంకా 1971లో ఈస్ట్ పాకిస్తాన్, అదే ఇప్పుడు మనం పిలుచుకునే బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఇండియా సపోర్టివ్గా ఉంది. అండ్ ఇదే టైంలో 90,000+ పాకిస్తాన్ సోల్జర్స్ ఇండియాకి సరెండర్ అయ్యారు. వరల్డ్ వార్ 2 తర్వాత ఎక్కువ మంది సోల్జర్స్ సరెండర్ అయిన ఇన్సిడెంట్ ఇదే. ఇంకా 4th ఇన్సిడెంట్ కార్గిల్ వార్. ఈ వార్లో పాకిస్తాన్ సోల్జర్స్ లడాఖ్లోని కార్గిల్ని ఆక్యుపై చేసుకున్నారు. ఈ వార్లో మన సోల్జర్స్ చాలా విరోచితంగా పోరాడారు. ఇప్పటికీ ఆ వార్లో చనిపోయిన వారి మెమోరియల్స్ అండ్ ఆ పర్టికులర్ వార్లో ఇండియన్ సోల్జర్స్ ఫైట్ చేసిన తీరు ఇప్పటికీ ఇన్స్పిరేషనల్. ప్రతి వార్లో ఇండియాతో ఓడిపోతూ వచ్చిన పాకిస్తాన్ ఈసారి రూట్ మార్చింది. డైరెక్ట్గా అటాక్ చేయడం చేతకాక టెర్రరిజంని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఫండింగ్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి రిజల్ట్సే 2001లో జరిగిన పార్లమెంట్ అటాక్స్, 2008లో ముంబై అటాక్స్ అయినా, 2016లో ఉరి అటాక్స్ అయినా, 2019లో జరిగిన పుల్వామా అటాక్ అయినా, అండ్ కాశ్మీర్లో ఈరోజు జరిగే డైలీ వైలెన్స్కి కూడా అదే కారణం. ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే, మొన్న పహల్గామ్లో అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ పైన మన ఇండియా చాలా కోపంగా ఉంది. ఇదే సిచ్యువేషన్ పాకిస్తాన్ ఫార్మర్ ఫారెన్ మినిస్టర్ అయిన బిలావల్ భుట్టో భారతీయుల రక్తం నదిలో పారుతుందనడం ఇంకా ఇండియన్స్ కి కోపం తెప్పించింది. ఇండియన్ ఆర్మీ కూడా ఏదర్ ఎయిర్ స్ట్రైక్ అయినా, ఆర్ సర్జికల్ స్ట్రైక్ అయినా, ఆర్ అండర్ వాటర్ సబ్మెరీన్ స్ట్రైక్ అయినా, ఆర్ ఆన్ ద ఫీల్డ్ అయినా సరే ఏ అటాక్ అయినా రెడీ అని చెప్పింది. ఒకవేళ ఇప్పుడు యుద్ధం జరిగినా సరే ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అండ్ ఎవరిది పై చేయ అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆర్మీ హెలికాప్టర్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర 800+ ఆర్మీ హెలికాప్టర్స్ ఉన్నాయి అండ్ పాకిస్తాన్ దగ్గర కేవలం 320 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వార్ ట్యాంకర్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర 4800 వార్ ట్యాంకర్స్ ఉన్నాయి. అది పాకిస్తాన్ దగ్గర జస్ట్ 2600 మాత్రమే ఉన్నాయి. ఆర్మోర్డ్ వెహికల్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర ఏకంగా 12,000+ ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 3,800 ఉన్నాయి. సబ్మెరీన్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర 17 ఉంటే పాకిస్తాన్ దగ్గర 11 ఉన్నాయి. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియా దగ్గర 2,200 ఉంటే పాకిస్తాన్ దగ్గర 1,400 మాత్రమే ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు యాక్టివ్ సోల్జర్స్ చూసుకుంటే ఇండియాలో 10,45,000 యాక్టివ్ సోల్జర్స్ ఉంటే పాకిస్తాన్లో కేవలం 6,54,000 యాక్టివ్ సోల్జర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా న్యూక్లియర్ వార్ హెడ్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర కేవలం 164 ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ కేవలం 50% కూడా ఇండియాకి కాంపిటీషన్ అవ్వలేదు. ఈ విషయం పాకిస్తాన్ మినిస్టర్కి కూడా తెలుసు. బట్ కేవలం రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ వ్యాఖ్యలన్నీ చేశాడు. సో ఈ కోల్డ్ ఇష్యూ అనేది ఇంకా ఎంత ముందుకు వెళ్తుందో రానున్న రోజుల్లో మనకే తెలుస్తుంది. ఏదేమైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కి ఇండియాని బీట్ చేయడం కలలో కూడా సాధ్యం కాదు.